డీటెయిల్స్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో గత 10 ఏళ్లుగా ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో నిలిచిన చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అత్యుత్తమ సృజనాత్మకతకు, సాంకేతిక విలువలకు అద్దం పడుతున్నాయి. రెండు 2014 నుంచి 2025 వరకు చూస్తే 2014లో ముందుగా చూస్తే ఉత్తమ చిత్రం రన్ రాజా రన్, రెండో ఉత్తమ చిత్రం పాఠశాల, మూడో ఉత్తమ చిత్రం అల్లుడు శ్రీను. 2015లో ఉత్తమ చిత్రం రుద్రమదేవి, రెండో ఉత్తమ చిత్రం కంచ, మూడో ఉత్తమ చిత్రం శ్రీమంతుడు. 2016లో ఉత్తమ చిత్రం శతమానం భవతి, రెండో ఉత్తమ చిత్రం పెళ్లి చూపులు, మూడో ఉత్తమ చిత్రం జనతా గ్యారేజ్. 2017లో ఉత్తమ చిత్రం బాహుబలి 2, రెండో ఉత్తమ చిత్రం ఫిదా, మూడో ఉత్తమ చిత్రం ఘాజీ. 2018లో ఉత్తమ చిత్రం మహానటి, రెండో ఉత్తమ చిత్రం రంగస్థలం, మూడో ఉత్తమ చిత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం. 2019లో ఉత్తమ చిత్రం మహర్షి, రెండో ఉత్తమ చిత్రం జెర్సీ, మూడో ఉత్తమ చిత్రం మల్లేశం. 2020లో ఉత్తమ చిత్రం అలా వైకుంఠపురంలో, రెండో ఉత్తమ చిత్రం కలర్ ఫోటో, మూడో ఉత్తమ చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. 2021లో ఉత్తమ చిత్రం ఆర్ఆర్ఆర్, రెండో ఉత్తమ చిత్రం అఖండ, మూడో ఉత్తమ చిత్రం ఉప్పెన. 2022లో ఉత్తమ చిత్రం సీతారామం, రెండో ఉత్తమ చిత్రం కార్తికేయ 2, మూడో ఉత్తమ చిత్రం మేజర్. 2023లో ఉత్తమ చిత్రం బలగం, రెండో ఉత్తమ చిత్రం హనుమాన్, మూడో ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చూసినట్లయితే ముందుగా ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణ, కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండ, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు మణిరత్నం, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుకుమార్, నాగిరెడ్డి అవార్డు చక్రపాణి ఫిల్మ్ అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్. ఈ అవార్డులు తెలంగాణ సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని, భవిష్యత్తులో మరింత ఉత్తమమైన చిత్రాలు రావడానికి దోహదపడతాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ మంత్ జూన్ 14th రోజు 2024 అవార్డ్స్తో పాటు ఈ 10 years అవార్డ్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ 11 సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ 14 ఐటెక్స్లో జరుగుతుంది. సో మీ అందరికీ ఇది ముందుగా ఇట్స్ ఇంటిమేషన్. ఓకే, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు చాలా పూర్తి తీసుకుని ఆయన ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయడం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా 2014 అంటే 2 జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం. 2014వ సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా,
థర్డ్ బెస్ట్ ఫిలిం గాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే, హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను.